చాలా మందికి అప్పర్ బాడీ బాగుంటుంది, బట్ లెగ్స్ వచ్చే పాటికి చాలా సన్నంగా ఉంటాయి. వాటికి ఎలాంటి వర్కౌట్స్ చేయాలో వాళ్ళకి తెలియదు. నేను చెప్తాను మీకు. మరి ఒకవేళ మీ లెగ్స్ బిల్డ్ అవ్వాలంటే లెగ్ ప్రెస్ కొట్టాలా, లేదా బార్బెల్ స్క్వాట్స్ కొట్టాలా, లేదా ఈ లెగ్ ఎక్స్టెన్షన్ కొట్టాలా? చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట లెగ్స్ బిల్డ్ చేసేటప్పుడు. ఈ కన్ఫ్యూజన్ ని ఈ రోజు నేను మీకు క్లియర్ చేయబోతున్నాను. సో గాయస్, లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు నేను కొంచెం ఫుడ్ తక్కువ తిన్నాను అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ రాథెక్స్ ఏదైతే ఉందో మజిల్ బ్లేజ్ వాళ్ళది లెగ్స్ వర్కౌట్ రోజు ఒక్కరోజు మాత్రమే తీసుకుంటాను, మిగతా రోజులు తీసుకోను. ఎందుకంటే లెగ్స్ వర్కౌట్ రోజు హెవీగా వర్కౌట్ చేసేది ఉంటుంది కాబట్టి కొంచెము ఆ పుష్ అనేది రావాలి. ఓన్లీ లెగ్స్ వర్కౌట్ రోజే తీసుకుంటాను, మిగతా టైంలో నేను తీసుకోను. అండ్ ఒకవేళ ఇది మీకు కావాలనుకుంటే నా కూపన్ కోడ్ శివ_RMB యూజ్ చేయడం మర్చిపోకండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఇప్పుడు మనం కొట్టబోయే ఫస్ట్ వేరియేషన్ స్మిత్ స్క్వాట్. నేను ఈ స్మిత్ స్క్వాట్ని ఎందుకు ఎంచుకున్నానో అది చెప్తా. సో ఇప్పుడు చూడండి, బార్బెల్ స్క్వాట్లో ఏమైపోతుంది అంటే లాంగ్ ఫీమర్ ఉన్నోళ్ళు, ఫీమర్ అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే ఏదైతే బోన్ ఉంటుంది చూస్తున్నారా దాన్ని ఫీమర్ అంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే పక్కకు ఫోటో ఇస్తున్నారు చూడండి. ఎవరికైతే లాంగ్ ఫీమర్స్ ఉంటాయి చూస్తున్నారా వాళ్ళు బార్బెల్ స్క్వాట్ కొట్టినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ వెయిట్ ఏదైతే ఉంటుందో చూస్తున్నారా అది ఎక్కువ హిప్స్ మీదకి బ్యాక్ మీదకి పోతుంది. సో వాళ్ళు చాలామంది నా క్లయింట్స్ కూడా ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారంటే, ఒకప్పుడు బ్రో నాకు క్వాడ్స్లో ఫీల్ అవ్వట్లేదు బార్బెల్ స్క్వాట్ కొడితే, బట్ స్మిత్ మిషన్ స్క్వాట్ కొడితే మాత్రం క్వాడ్స్ మీద ఎక్కువ తెలుస్తుందని చెప్పినారు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మీ వెనకాల పాదం ఎలివేట్ అవ్వడానికి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి. మన లోడ్ ఏదైతే ఉందో చూసినారా అవి మొత్తం మనము క్వాడ్స్ మీదకి షిఫ్ట్ చేయాలి. ఈ లోడ్ ఏదైతే ఉందో క్వాడ్స్ మీదకి షిఫ్ట్ చేయాలి. అలా షిఫ్ట్ అవ్వాలంటే మీ నీస్ ఏవైతే ఉన్నాయో మీ టోస్ని క్రాస్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ట్రాప్స్ మీద పెడుతున్నాను, పెట్టిన తర్వాత లోడ్ తీసుకున్నాను చూడండి. మీరు కూడా ఒకసారి ఇట్లా కొట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది. కింద ఒక ప్లేట్ ఉండాలి, వెనకాల బ్యాక్లో మీ మడిమంట కదా దానికి ఎలివేషన్ రావాలి. సో అప్పుడు మీ లోడ్ ఏదైతే ఉందో అది క్వాడ్స్ మీద ప్రాపర్గా పడుతుంది, లోవర్ బ్యాక్ మీద పడదు, ఇదర్ హిప్స్ మీద కూడా ఎక్కువ పడదు. సో ఇప్పుడు చూడండి, అదే బార్బెల్ స్క్వాట్ కొట్టినప్పుడు ఏమైపోతుంది అంటే ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎట్లా వస్తుంది, ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉండి నేను పైకి లేస్తున్నా. సో అప్పుడు నా హిప్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వవు, నా లోవర్ బ్యాక్ మీద కూడా ఎక్కువ లోడ్ పడదు. బార్బెల్ స్క్వాట్ కంటే కూడా స్మిత్ మిషన్ని చూస్ చేసుకోమని నేను చెప్తాను. ఇప్పుడు మనం ప్లేట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలంటే చూడండి, ఈ బార్ ఇక్కడ ఉందా, దీనికి కొంచెం ఇక్కడ, ఈ బార్ ఇక్కడ ఉంటే స్ట్రైట్ లైన్ అంటే కొంచెం అంతే, ఇంత డిస్టెన్స్లో మీరు ఇట్లా పెట్టి చూసుకోండి. ఇంత డిస్టెన్స్లో ప్లేట్ వెనక్కి పెట్టాలి. దీని మీద మేము మడిమలు పెట్టి ట్రాప్స్ మీద పెట్టిన తర్వాత యాక్చువల్లీ నేను అటు సైడ్ నుంచి కొట్టాలి, కాకపోతే మీకు వీడియోలో క్లియర్ రావాలని ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. లెగ్స్ ప్లేస్మెంట్ అయిపోయిందా, బాడీ అప్రైట్ పొజిషన్ ఉంది. తర్వాత మన బట్స్ ఏవైతే ఉంటాయో హీల్ ఎలివేషన్ ప్లేస్ అయితే ఉంటుందో దానికి స్క్విష్ చేయాలి మనం. చూడండి, స్మిత్ మిషన్ స్క్వాట్స్ కొట్టిన తర్వాత 3 నుంచి 4 సెట్స్ కొట్టిన తర్వాత స్క్వాట్స్ మామూలుగా కాదు, వేరే లెవెల్లో డామినేట్ అయిపోయి ఉంటాయి. దాని తర్వాత మనము లెగ్ ప్రెస్ కొట్టొచ్చు. నేనేమంటున్నా అంటే స్క్వాట్స్ కి 2 పెట్టుకోండి, లెగ్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే స్ట్రైట్ ఉండి కొడతారు. నేను బెటర్ ఏమంటానంటే ఇట్లా కొంచెం వెనక్కి లీన్ అయ్యేది అయితే బెంచ్ ఉంటుందో కొంచెం దీన్ని వెనక్కి అనుకోండి. వెనక్కి అనుకున్న తర్వాత ఇట్లా 2 సపోర్ట్ తీసుకోవాలి మనం. సపోర్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు చేయాలి. ఇప్పుడు మనం కొట్టే వేరియేషన్ పేరు లయింగ్ లెక్కల్. దీనికి ఆల్టర్నేట్ సీటెడ్ లెక్కల్ కూడా ఉంటుంది. అది దీనికంటే కూడా బెటర్ అనమాట. అది లెంత్ అండ్ పొజిషన్ లో మీ హ్యామ్స్ట్రింగ్ ని ట్రైన్ చేస్తుంది. హ్యామ్స్ట్రింగ్స్ అంటే తెలియని వాళ్ళు ఈ మజిల్స్ అనమాట, ఇక్కడ ఉండి కనిపిస్తుందా ఈ మజిల్స్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా పర్ఫామ్ చేయాలనేది నేను మీకు చూసా చూడండి. అండ్ ఈ నీ క్యాప్ ఏదైతే ఉంటుందో దీనికి బయట ఉండాలన్నమాట, దీనికి కొంచెం బయటికి రావాలి. అండ్ ఇక్కడ మీకు పట్టుకోవడానికి ఈ గ్రిప్ ఉంటుంది. ఈ గ్రిప్ ఇట్లా పట్టుకొని జిమ్లో 100లో 90 మంది ఈ ఎక్సర్సైజ్ని పర్ఫామ్ చేయరు. దీని పేరే హిప్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది దేనికంటే మన గ్లూట్స్కి, ఓన్లీ అమ్మాయిలకే అనుకుంటారు, కాదు అబ్బాయిలు కూడా చెయ్యాలి. సో గ్లూట్ స్ట్రెంత్ అనేది మనకి చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సో ఇట్లా పొజిషన్ తీసుకోండి. పొజిషన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇందులో మొత్తం ఇలా కిందికి వెళ్ళిపోతారు. ఈ నడుము దగ్గర రౌండ్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ అవుతుంది కదా, ఈ రౌండ్ అయ్యి ఇలా లేస్తారు వాళ్ళు.
సో ఇక్కడ లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ అంతే కిందికి వెళ్ళాలి, పైకి రావాలి. మీ మైండ్ మజిల్ కనెక్షన్ ఓన్లీ హిప్స్ మీద పెట్టండి మీరు. అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో చూసినారా, ఇది ఇంత తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మీరు చేయి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూడండి, ఇలా కిందికి అనేది, ఇలా పైకి అనేది. మీ హైట్ని బట్టి షార్ట్గా ఉన్న వాళ్ళు ఉంటారు, హైట్గా ఉన్న వాళ్ళు ఉంటారు. మీ హైట్ని బట్టి ఇంత గ్యాప్ ఉంచుకోండి. ఇక్కడ రావాలి ప్యాడ్, ఇక్కడ వస్తుంది ప్యాడ్. మళ్ళీ చూపిస్తాం. జస్ట్ సింపుల్గా ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ వేరియేషన్ కాఫ్ కి కొట్టబోతున్నాం అనమాట. చూడండి, చాలా మంది కాఫ్స్ ని కొట్టరు, మిషన్స్ ఉండవు. నేను కూడా స్టార్టింగ్ లో కాఫ్స్ కొట్టేవాడిని కాదనమాట. కాఫ్స్ ని కంపల్సరీ ట్రైన్ చేయాలి. కాఫ్స్ కి బెస్ట్ అయితే నేను ఏమంటున్నా అంటే స్మిత్ మిషన్ మీద కొట్టండి. ఒకవేళ మీకు ఇంబ్యాలెన్సెస్ ఉంటే, ఒక కాఫ్ పెద్దగా ఒక కాఫ్ చిన్నగా ఉంటే సింగిల్ లెగ్ తో కొట్టడానికి ట్రై చేయండి. లేదు రెండు ఈక్వల్ గా ఉంటే సో 2 లెగ్స్ తో కొట్టొచ్చు. ఫస్ట్ ఇలా తీసుకున్నారు, బార్బెల్ ప్లేట్స్ ని ఇలా పెట్టుకోండి, లేదా చిన్న స్టెప్పర్ ఉంటుంది అది కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత సో కిందికి వెళ్ళి పైకి మంచిగా స్క్వీజ్ చేయాలి. మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ పైకి స్క్వీజ్. ఈ వేరియేషన్ కొంచెం వింతగా కనిపిస్తుంది కదా, దీని పేరే వైట్ స్క్వాట్. ఇది మనం ఎందుకు కొడుతున్నాం అంటే ఇన్నర్ థైస్ కి. ఇన్నర్ థైస్ అంటే తెలియని వాళ్ళు ఒకసారి పక్కకు ఫోటో వేస్తా చూడండి. 100లో 99 మంది ఈ ఎక్సర్సైజ్ చేయరు. ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. మీ లెగ్ కి మీ అందం ఇన్నర్ థైసే. స్క్వాట్స్ ఎట్లనో ఇన్నర్ థైస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత మీకు అక్కడ ఫీల్ వచ్చిందా లేదా చెప్పండి నాకు. కొంచెం లెగ్స్ ఇట్లా వైడ్ చేయండి. వైడ్ చేసిన తర్వాత కిందికి వెళ్ళండి, పైకి ఇట్లా రండి. సో ఇది గైస్ ఈ రోజు లెగ్స్ వర్కౌట్. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కమెంట్ చేయడం మర్చిపోకండి. సో మీకోసం మంచి టైం స్పెండ్ చేసి చెప్పాను. ఒకసారి ఈ స్మిత్ స్క్వాడ్స్ కానీ, ఈ అడటార్స్ కానీ, ఈ వెయిటెడ్ బ్యాక్ ఎక్స్టెన్షన్ కానీ ఇవి కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు ముందు లెగ్స్ వర్కౌట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఈ ఇయర్ లో చాలా మంచి కంటెంట్ తీసుకొని వస్తానన్నమాట. కంపల్సరీ మీరు అప్డేటెడ్ ఉండండి, నేను అప్డేటెడ్ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా ప్రేమ చూపిస్తున్నందుకు. అంతవరకు బాయ్.